స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పేరు శ్రీనివాసులు, తంగడంచ వాస్తవుని, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సభ్యుడను. ఈ పొలము తంగడంచ పొలం చర్చి మాన్యం అనే ఒకటి ఉంది, 7 ఎకరాల 30 సెంట్లు. ఆ పొలము ఇంతకుముందే మా పితరులు ఒక పాస్టర్ జలకనూరు ఏసయ్య అనే వ్యక్తి పాస్టర్గా చేసుకుంటూ టీచరు ఇక్కడ చెప్పుకుంటూ ఆయన పేరు మీద ఈ సంఘస్థుల పేర్ల మీద అయితే వద్దు, బాగుండదు, అందరు గొడవ పడతారు అనే తరంలో ఆలోచన చేసి ఆయన పేరు మీద పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆయన మరణించినాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించిన తర్వాత కొడుకులు ఏం చేశారు, అమ్మినారు. వేరే వ్యక్తికి అమ్మితే సంఘమంతా అడ్డం వేసింది. అడ్డం వేసిన తరంలో సంఘము పెద్దల కలిసి అందరు ఆధ్వర్యంలో అడ్డం వేసడం జరిగింది. కొన్న వాళ్ళు ఎన్నిపోయినారు, దేవుంది అని ఎన్నిపోయిన తర్వాత ఈయన దొంగ సంతకాలు సేకరించి వాళ్ళ దగ్గర సేకరించి, ఇది చర్చిది, మీరు ఎవరు రారు, మీ కాడ ఉంటే అందరు వస్తారు, నా కాడ ఉంటే ఎవరు రారు అనే వాళ్ళకు మాయమాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన దొంగ సంతకాలు సేకరించి దాన్ని కబ్జా చేసినాడు. కబ్జా చేసిన తర్వాత పెద్దలే కబ్జా చేసినాడు, కొడుకుల పేర్ల మీద ఎక్కించినాడు. ఎక్కించిన తరంలో ఇది చేయి దృష్టికి తీసుకుపోయినాము, డిఎస్పి దగ్గరికి దృష్టికి తీసుకుపోయినాము. వాళ్ళు లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా మీకు న్యాయం చేస్తాం, ఇద్దరికి న్యాయం చేసే హామీ మేము ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆ తరంలో మేము గ్రామ సభలు మీరు దిగొద్దు వాళ్ళు దిగొద్దు అని చెప్పడం జరిగింది. డిఎస్పి గారు అయితే లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా చాలా మర్యాదగా అన్ని జరిపించినాడు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామ సభ జరిపించి మీ గ్రామంలో ఒక కమిటీ వేసి 10 రోజుల తర్వాత మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చినాడు. ఇది జరిగిన విషయం. మీరందరికీ కృతజ్ఞత భావాలతో కృతజ్ఞత తెలుపుతున్నాను. ఆ సంఘము మాకు సంఘం తరపున పొలం సార్. సంఘానికి తప్ప మాకు వేరే వాళ్ళ ఆక్రమించుకోనిక లేదని ఒక వ్యక్తి అంటే పెద్దలయ్య. ఒకప్పుడు సంఘస్థులే సార్ ఆయన. ఇంతకుముందు వేరే వాళ్ళు ఆ మనీకి వచ్చింటే ఇది ఎట్లా అమ్ముతావు, ఇది సంఘానికే సంబంధం, చర్చి సంబంధం కాబట్టి ఎవడు ఆ మనీకే కుదరదు, తీసుకునికే కుదరదని అడ్డం చేసినాడు సార్ పెద్దలయ్య. అదే వ్యక్తి పెద్దలయ్య అనే వ్యక్తి అక్రమంగా చేనుల పొలంలో దూరి అక్రమంగా పాస్బుక్లు కొట్టించుకొని సంఘంలో ఉన్న పొలాన్ని ఆక్రమించుకొని ఇప్పుడు మాకు సొంతము మేము కొనుక్కున్నామని అగ్రంగంగా అక్రమంగా సంఘానికి తిరుగుబడి మళ్ళీ సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మేము ఆత్మకూరు పోయినాం సార్. డిఎస్పి సార్ని కలిసినాము. ఎస్ఐ సార్ చెప్పినారు మాకు 10 రోజులకంతా మీకు న్యాయం చేస్తాం పోమని డిఎస్పి సార్ గారు చెప్పినారు. అక్కడ ఉన్న ఎస్ఐ సార్ వాళ్ళు చెప్పినారు, బంగ్లా ఎస్ఐ అందరు చెప్పినారు. వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చినందుకు వారికి నా యొక్క అభినందనలు సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.